ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. సరే పదండి. కంగారు పడకు, నీ ఫోన్ నీకు జాగ్రత్తగా ఇస్తాను. త్రయంబక, స్విచ్ ఆఫ్ చెయ్యి. అలాగే గురుజీ. ఇన్స్పెక్టర్ సార్, శ్రీవల్ ఎక్కడుంది? సార్ జస్ట్ ఇంతకుముందే కాలవాళ్ళని రిలీజ్ చేయించి వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది సార్. మేము వచ్చే వరకు వాళ్ళని రిలీజ్ చేద్దని చెప్పాం కదండి. మీరు చెప్పారు సార్, కానీ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. శ్రీవల్లి ఆ రూల్స్ గురించి మాట్లాడింది. వాళ్ళిద్దరిని వదిలిపెట్టకపోతే నా మీద కేసు పెడతాననింది సార్. అందుకే రిలీజ్ చేయక తప్పలేదు సార్. పైగా కేసు విత్డ్రా చేసుకున్న తర్వాత మేము మాత్రం ఏం చేస్తాం సార్? హలో సర్పంచ్ గారు. సార్ బాగున్నారా? బాగున్నాను. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. మన ఊరి గుడి చుట్టూ కాపలా పెంచండి. ముఖ్యంగా గుడిలో ఉన్న బావి దగ్గర సెక్యూరిటీ ఎక్కువ పెట్టండి. అక్కడికి ఎవరొచ్చినా వెంటనే వాళ్ళని పట్టుకొని నాకు ఫోన్ చేయండి. అలాగే సార్. మా నాన్న గురించి చెప్పకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సుబ్రహ్మణ్యపురం గుడిగా? నిన్ను సుబ్రహ్మణ్యపురం తీసుకెళ్లడానికి ఇంకా సమయం ఉంది శ్రీవల్లి. కానీ ఈలోపు మీ నాన్న గురించి మాత్రం చెబుతాను. కంగారు పడు. కారాపు. దిగు. సార్, సతీష్ గారు, శ్రీవల్లి ఎక్కడుందో తెలియట్లేదు. నాకు చాలా టెన్షన్గా ఉంది. మీరు కంగారు పడకండి సార్, మనం తనను కనిపెడదాం. విక్రమ్ సార్, శ్రీవల్లి మొబైల్ నెంబర్ ట్రేస్ చేయి. అలాగే సార్. కళ, నువ్వు ఎలాంటి వాడివో తెలుసు కూడా నిన్ను నమ్మి రిలీజ్ చేయించి నీతో పాటు వచ్చాను. దానికి కారణం మా నాన్న గురించి తెలుసుకోవాలన్న ఆశ. నువ్వు ఆ విషయం చెప్పకుండా నేను మోసం చేయాలని చూస్తే మాత్రం నేను ఎంతకైనా తెగిస్తాను. ఆవేశపడకు శ్రీవల్లి. కొన్ని తెలియాలంటే ఓపిక పట్టాలి. నన్ను నమ్మావు కదా, నీ నమ్మకం ఒమ్ము కాదు. సార్, ఫోన్ లాస్ట్ సిగ్నల్ కుకట్పల్లి ఏరియాలో చూపిస్తుంది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇక ఏ సిగ్నల్ చూపించట్లేదు సార్. అసలు శ్రీవల్లి కాలా వాళ్ళని ఎందుకు బయటికి తీసుకొచ్చింది? ఆ కాలాగాడు శ్రీవల్లిని ఎక్కడికి తీసుకెళ్ళాడు? నానా, వాళ్ళు సుబ్రహ్మణ్యపురం అయితే వెళ్ళరు. వెళ్ళినా వాళ్ళు మనకు దొరికిపోతారు. నాకు తెలిసి శ్రీవల్లి క్షేమంగా ఇంటికి వచ్చేస్తుంది. మీరు టెన్షన్ పడకండి సార్. ఈ లోపు మీరు మీ టీంని అలర్ట్ చేసి శ్రీవల్లి ఎక్కడుందో తెలుసుకోండి. ఆల్రెడీ ఆ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది సార్. హలో సార్. హలో సుబ్బు.
లడ్డు, నిశ్చితార్థానికి దినేష్ మంగళ వాళ్ళని పిలవాలి. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో తెలియడం లేదు. ఏమనరా తంగచ్చి, సంతోషంగా వస్తామని చెప్తారు చూడు. వాళ్ళకి నువ్వంటే కోపం ఉన్నా శ్రీవల్లి అంటే రొంబ ప్రేమ ఉండదు, అది నాకు తెలియం. ఆంటీ, శ్రీవల్లి ఎక్కడుంది? తన ఇంట్లో లేదు బాబు, బయటికెళ్ళింది. ఏమైంది? శ్రీవల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కాలత్రయంబాకాన్ని విడిపించిందంట ఆంటీ. అదేంటి, శ్రీవల్లి అలా ఎందుకు చేస్తుంది? నాకు అదే అర్థం కావట్లేదు. అంటే తను మళ్ళీ వాళ్ళ అధీనంలోకి వెళ్ళిందా? లేదంటే వెళ్ళలేదు. శ్రీవల్లి కావాలనే వాళ్ళని విడిపించింది. ఇన్స్పెక్టర్తో గొడవ పెట్టుకుని మరీ కేసు వాపస్ తీసుకుంది. తన మనసులో ఏమనుకుంటుందో, ఎందుకు వాళ్ళని విడిపించిందో తనకే తెలియాలి. సుబ్బు, శ్రీవల్లికి ఏ హాని జరగదు కదా? మీరేం భయపడకండి ఆంటీ, తనకేం జరగదు. తను ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. కాల వాళ్ళని శ్రీవల్లి రిలీజ్ చేయించిన విషయం తెలిసి కోదండరామయ్య గారు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లారు. ఆయనే ఫోన్ చేసి ఈ విషయం నాకు చెప్పారు ఆంటీ. అసలు శ్రీవల్లి విషయంలో ఆయన ఎందుకు తలదొరుస్తున్నారు? ఇన్నాళ్ళు కాపాడుకున్న నా కూతుర్ని ఇప్పుడు కాపాడుకోలేనా? ఆయన మా విషయంలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఇన్నాళ్ళు ప్రశాంతంగానే ఉన్నాం, కానీ ఆ కుటుంబం శ్రీవల్లికి పరిచయం అయినప్పటి నుంచే తనకిలా జరుగుతుంది. ఇంకా ఎన్నాళ్ళి బాధను భరించాలో ఏంటో. మా నాన్న గురించి చెప్తానని ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చావేంటి? మా నాన్న ఎవరు చెప్పు. చూడు శ్రీవల్లి, నీకు మళ్ళీ చెప్తున్నాను, నేను స్వార్థపరుణ్ణే కానీ మాట ఇచ్చి తప్పేవాణ్ణి మాత్రం కాదు. మరి మా నాన్న ఎవరు చెప్పు. చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. కానీ అంతకంటే ముందు ఈరోజు నేను చెయ్యాల్సిన పని ఒకటి ఉంది. దానికి నీ సహకారం కావాలి. పోలీస్ స్టేషన్ నుంచి విడిపించమన్నావు, విడిపించాను. ఇప్పుడేమో పనికి నా సహకారం కావాలంటున్నావు. ఏంటిదంతా? నువ్వు మా నాన్న గురించి చెప్పేసి ఎక్కడికైనా వెళ్ళిపో. నువ్వు నన్ను బాధ పెట్టిన విషయం అవేవి నేను పట్టించుకోను. నీ గురించి పోలీసులకు కూడా ఇంకేమీ చెప్పను. ప్లీజ్, నా సహనాన్ని పరీక్షించకుండా మా నాన్న గురించి చెప్పు. నేను చెప్పను అనట్లేదు కదా, కానీ దానికన్నా ముందు నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి. మీ నాన్నను చూడాలని నువ్వెంత ఆరాటపడుతున్నావో, ఎంత ఆశతో ఉన్నావో నాకు తెలుసు శ్రీవల్లి. నీలో ఓ కూతురికి తండ్రి మీద ఉండే ప్రేమ కనపడుతుంది. కూతురి మనసు తెలుస్తుంది. నీలో ఉన్న ఆ ఆశే, నీ మనస్సే మేము పోలీస్ స్టేషన్ నుంచి బయటకొచ్చేలా చేశాయని నాకు తెలుసు. అలాగే ఇది కూడా చేసిపెట్టు. అప్పుడే నేను చెప్తావన్న గ్యారెంటీ ఏంటి? ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒక మెలిక పెడితే? పెట్టను. ఈరోజు రాత్రి 12:30 త్రయోదశి ఘడియలు మొదలవుతాయి. అప్పుడే మీ నాన్న గురించి చెబుతాను. చెప్పింది అర్థమైంది కదా? అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. త్రయంబక, నువ్వు వెళ్ళి పూజకు సంబంధించిన సామాను తీసుకురా. ఇక్కడే పూజ చేశారా గురుజీ? అవును. అలాగే. ఏంటి అటు ఇటు తీక్షణంగా చూస్తున్నావు? ఇక్కడికి ఎవరు రారు, రాలేరు కూడా. ఇది నాకు మాత్రమే తెలిసిన స్థలం. నువ్వు ఇక్కడ నుండి బయటికి వెళ్ళలేవు. అందుకే ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాను. నా పనయ్యాక మీ నాన్న గురించి చెప్పి
అప్పుడు నిన్ను విడిచిపెడతాను. మీ నాన్నెవరో తెలుసుకోవాలంటే నువ్విక్కడే ఉండాలి. నేను చెప్పినట్టు చెయ్యాలి. శ్రీవల్లి ఫోన్ ఆన్ అయితే తప్ప ఎక్కడుందో మనం తెలుసుకోలేం సార్. శ్రీవల్లి ఎలా ఉందో, ఏ పరిస్థితుల్లో ఉందో అస్సలు అర్థం కావట్లేదు సుబ్బు. ఏంటిదంతా? మీ నాన్నెవరో ఎక్కడుంటాడో తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, మరి ఆ దేవతకి పూజ చేయవా? శ్రీవల్లి ఎందుకు ఇలా చేస్తుంది లడ్డు? ఏదో ఒక కారణం లేకుండా శ్రీవల్లి ఇలా చేయదు తంగచ్చి. తనకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. మీ నాన్న గురించి నేను చెప్పాలంటే నువ్వు ఈ పూజ చెయ్యాలి శ్రీవల్లి. సరే, చేస్తాను. సరే, ఆ చీర కట్టుకుని సిద్ధమవు. ఇదేంటి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టారు? ఏంటి నా ఫోన్ లాక్కున్నావు? నేను ఈ పూజ చేయను. మీరు అసలు మా నాన్న ఎవరు చెప్తేనే అప్పుడు చేస్తాను. నువ్వు పూజ చేసిన తర్వాతే చెప్తారు గురూజీ. చూడు శ్రీవల్లి, నువ్వు మొండికేస్తే నీకే నష్టం. నేను చెప్పకపోతే మీ నాన్నగారెవరో నువ్వెప్పటికీ తెలుసుకోలేవు. ఆవేశపడకుండా బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో. నేను మాటిస్తున్నాను, పూజ అయిన వెంటనే మీ నాన్నగారెవరో చెప్పేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. సరే, తొందరగా వెళ్ళి ఆ చీర కట్టుకుని సిద్ధమవు. సార్, శ్రీవల్లి ఎక్కడుందో తెలిసింది. అవునా? ఎక్కడుంది? ఒక నిమిషం ముందు తన ఫోన్ స్విచ్ ఆన్ అయింది సార్. మళ్ళీ వెంటనే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ లొకేషన్ ఎక్కడో చూపిస్తోంది సార్. మనం వెంటనే అక్కడికి వెళ్దాం, పదండి సార్. పద. హలో సతీష్, శ్రీవల్లి లొకేషన్ పెడతాం, ఫాలో అవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర, నాలాగే శ్రీవల్లి కూడా ఎప్పుడూ నిన్ను పూజిస్తూ ఉంటుంది. తను నీ భక్తురాలు. తను సమస్యల్లో ఉన్నప్పుడు నువ్వే కాపాడావు. ఇప్పుడు ఎక్కడుందో, ఏ ప్రమాదంలో ఉందో తెలియడం లేదు. తనకే ప్రమాదం కలగకుండా నా బిడ్డని కాపాడు స్వామి. ఆ బొట్టు పెట్టుకో. ఈ పూజ పూర్తయిన మరుక్షణం మీ నాన్న గురించి నీకు తెలుస్తుంది. ఆలస్యం చేయకు. సమయం 12:30 అవుతుంది. త్రయోదశి ఘడియలు మొదలవుతున్నాయి. ఇక పూజ ప్రారంభిద్దాం. కానివ్వు.
తల్లి జగన్మాత ఈ పూజ ఉద్దేశం ఏంటో ఎందుకు చేస్తున్నారో నాకు తెలీదు. అయినా మా నాన్నగారెవరో తెలుసుకోవటానికి నేను ఈ పూజ చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించి నా తండ్రి ఎవరో నాకు తెలిసేలా చేయి తల్లి. నువ్వు చెప్పినట్టు చేశానుగా. ఇప్పుడు చెప్పు, మా నాన్నగారెవరు? ఇంకా దేవి ఆరాధన పూర్తి కాలేదు. అది నువ్వే చెయ్యాలి. ఆ తర్వాత నీకు మీ నాన్నగారెవరో చెప్తాను. ఏంటి సుబ్బు, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఆడు చూడండి సార్. దారుణం! ఇంత దూరం తీసుకొచ్చి శ్రీవల్లితో ఏవో పూజలు చేస్తున్నాడు. ఇలాంటి నీచుల్ని బతకనివ్వకూడదురా. కళ, కళ, ఇప్పటికైనా మా నాన్నగారు ఎవరు చెప్పు ప్లీజ్. కళ సార్, ఒక్క నిమిషం. నువ్వు చెప్పినట్టు చేస్తే చెప్తానన్నావు కదా, చెప్పు ప్లీజ్. కళ, కళ చెప్పు. జగన్మాత గురూజీ, శ్రీవల్లి, నేను చేస్తున్న పని తప్పని తెలిసినా నా స్వార్థం కోసం నిన్ను ఉపయోగించుకుని విగ్రహాన్ని బయటకు తీసే మహత్కార్యం చెయ్యాలనుకున్నాను. చేసిన తప్పుకి శిక్షగా నేను ఉపాసన చేసిన దుర్గామాతే నన్ను శిక్షిస్తుంది. నాకు నా చివరి ఘడియలు తెలుస్తున్నాయి. ఇన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు శ్రీవల్లి. విక్రమ్, అంబులెన్స్కి ఫోన్ చేయి. అలాగే సార్. నీకు మాటిచ్చినట్టుగా మీ నాన్నెవరో చెప్తాను. నీ కన్న తండ్రి ఎవరో కాదమ్మా, ఈ కోదండరామయ్య గారే.
చిన్నప్పటి నుంచి ఏ విషయం తెలుసుకోవాలి అని నేను ఆరాటపడ్డానో దానికి సమాధానం తెలుసుకోగలిగాను. కాలా చనిపోయే ముందు నేను నిన్ను ఎప్పుడు అడిగినా ఇంతవరకు నువ్వు నాకు చెప్పని విషయం చెప్పాడు. అదేంటో చెప్పు శ్రీవల్లి. మా నాన్నగారి విషయం చెప్పాడు. ఆ కోదండరామయ్య గారి నా కన్ను తండ్రి నిజం చెప్పాడు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.